గత 2 రోజులుగా వైసీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బడ్రెడ్డి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వైసీపీ నాయకుడు పేర్ని నాని హద్దు అదుపు మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. మీరు స్కామ్లు చేసి ఇక్కడ దాకా వచ్చారు అని ఆరోపణలు చేశారు. గత 2 రోజులుగా మరి వైసీపీ నాయకులు ఏది పది అది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మరి ప్రజలు ఏరికోరి ఎన్నుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వైసీపీ నాయకుడు పేరు నాని అద్దు అదుపు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో చూసుకున్నట్టయితే కనుక ప్రజలు ఆయనకి చక్కటి బుద్ధి చెప్పారు. ఆయనకి వాళ్ళ కొడుక్కి బుద్ధి చెప్పి మీరు రాజకీయాలకు పనికిరారు, మీరు మచిలీపట్నంలో గాని కృష్ణా జిల్లాలో గాని ఎందుకు పనికిరారు, మీరు స్కాములు చేసి ఇక్కడ దాకా వచ్చారని చెప్పి బుద్ధి చెప్పారు. 50,000 పైన మెజార్టీ వచ్చింది మరి ప్రత్యర్థి ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవి గారికి. అయినా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజలు వాళ్ళని మర్చిపోదాం అనుకున్నప్పుడల్లా ఇలాంటి వాటితో వస్తా ఉన్నాడు. ఆయనది ఊడిపోయిన మంత్రి పదవి, ఊడిపోయిన ఎమ్మెల్యే పదవి, వారి అబ్బాయిని మరి ప్రజలు ఆదరించట్లేదు. ఖచ్చితంగా స్కాములతో నిండిపోయినటువంటి పేరు నాని ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి లోనే ఉన్నాడు. ఇంకా ఆయన ఎందుకు అలా చేస్తాడో ప్రజలకు అర్థం కావాలి. ప్రజలు మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఎవరేమో అన్న భయంతో మాట్లాడుతున్నట్టు మాటలు లాగా ఉన్నాయి. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చేతబడి అనే మాటకి, బ్లాక్ మ్యాజిక్ అనే మాటకి పాలిటిక్స్ లో స్థానం లేదు. అయినా సరే అద్దు అదుపు తప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. మరి మనం చూసుకున్నట్లయితే కనుక వేర్ హౌసుల్లో, మచిలీపట్నం వేర్ హౌసుల్లో భార్యను అడ్డం పెట్టుకుని 2 కోట్లు దొరికాడు. మరి బెయిల్ వచ్చింది. భార్యను అడ్డం పెట్టుకోవడం వల్లే ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన చేసినటువంటి స్కామ్లు కృష్ణా జిల్లాలో ఎవరు చేయలేదు. ఆయన